తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. విద్యార్థులకు ఉన్నత విద్యార్థులకు ప్రోత్సాహకరమైన రోజుగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మీకు గౌరవం పెరగడంతో పాటు కొత్త అవకాశాలు కూడా మీకు దక్కే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పెట్టుబడులు కూడా మంచి లాభాలను తెచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులను ఈ రోజు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి మెరుగవుతుంది. దానికి తగిన ధర పలికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాణిజ్యం వారికి కనుక చూసినట్టయితే మార్కెట్లో మీ యొక్క ఉత్పత్తులకు మంచి డిమాండ్తో పాటు రేటు కూడా పెరిగే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి మీ ప్రాజెక్టులు గణనీయమైన పురోగతిని సాధిస్తాయి. ఐటీ రంగం వారు కొత్త ప్రాజెక్టుల కోసం మంచి అవకాశాలు అందుకుంటారు. కొత్త కంపెనీల్లో ఆఫర్స్ అందుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. చేతి వృత్తుల వారికి నూతన ఆర్డర్స్ వచ్చి తద్వారా ఆదాయంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య స్థితి చూసినట్టయితే మానసిక ప్రశాంతత లేకపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురి అయ్యి నిద్రలేమితో పాటు చిరాకులు కలిగే అవకాశం ఉంది. మీ ఆహారం పట్ల కానీ వ్యవహారం పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. శుభవార్తలు వింటారు. రాజకీయ పరంగా మీ యొక్క ప్రణాళికలు మీ యొక్క పథకాలు విజయవంతం అవుతాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయాలను సందర్శించడంతో పాటుగా యథాశక్తి అక్కడ ఏవైనా మీరు పూజలు చేసుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం కానీ జరిగినట్టయితే కనుక మీకు మీ జాతక పరంగా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి కుజుడు మకర రాశిలో బలంగా ఉన్నాడు. విద్యార్థులకు మంచి ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులకు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి. వ్యవసాయదారులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాణిజ్యం రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థాయి కాంట్రాక్ట్లను మీరు పొందుతారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన యంత్రాలు కొనుగోలుకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టుల మీద కొత్త టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు సామర్థ్యానికి మంచి అవకాశాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీ యొక్క ఉత్పత్తుల మీద డిమాండ్ పెరిగి ధర పెరిగి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. కుటుంబ పరంగా మంచిగానే ఉంది. శుభవార్తలు వింటారు. మీ నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు ప్రతిష్ట పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని స్వామి వారికి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలమైన స్థానంలోనూ విశేషమైన ఉచ్చస్థితిలోనూ ఉన్నాడు కాబట్టి మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు సీనియర్ల మద్దతు, మీ యొక్క యజమానుల మద్దతుతో పాటుగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన కొత్త కాంట్రాక్ట్లను తీసుకుంటారు. వ్యాపార విస్తరణ చేస్తారు. పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటలు మంచిగా దిగుబడి ఇస్తాయి. దానికి తగ్గ ధర వస్తుంది. విశేషమైన లాభాలను పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీ యొక్క ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీతో పాటు ధర పలిగి డిమాండ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పెద్ద ప్రాజెక్టులను మీరు తీసుకోండి. దాని నిర్వహణ భారం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి.
మీ యొక్క పై అధికారులు మెచ్చుకొని మిమ్మల్ని విదేశాలు పంపించే అవకాశం కనబడుతోంది. ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసే వారికి ప్రమోషన్స్ తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి నూతన ఆదాయ మార్గాలతో పాటు నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. చేతి వృత్తుల వారికి మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశము, మీ ప్రోడక్ట్స్ కి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబం శాంతియుత వాతావరణం కనబడుతోంది. రాజకీయ రంగం వాళ్ళకి చూసినట్టయితే ప్రస్తుత సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. కొత్త సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. పరిహారము గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయ సందర్శనం చేసుకుని గురుగ్రహ సంబంధిత పూజలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.